ఈ మధ్య కాలంలో చూసుకుంటే లైక్ అందరికీ ఉంటుంది కదా, నేను వాళ్ళతో చేయాలి, వీళ్ళతో చేయాలి, అవి చేయాలి, ప్రాజెక్ట్స్ అలా ఏముండదు మైండ్ లో. నాకు చిన్నప్పటి నుంచి నేను మా నాన్నకి చెప్పేది, నాన్న నేను అల్లు అర్జున్ పెళ్లి చేసుకుంటాను. ఎందుకమ్మా అంటే డాన్స్ అంత బాగా ఇంకెవరు వేయరు, బికాస్ నేను డాన్సర్ ని కదా ఎండ్ ఆఫ్ ది డే. సో డాన్సర్స్ కి వెన్ సమ్మన్ ఇస్ డాన్సింగ్ బెటర్ దే వాంట్ టు డాన్స్ విత్ దెమ్. నేను అల్లు అర్జున్ ని కలిసినప్పుడు కూడా చెప్పాను, మీతో ఒక్కసారైనా డాన్స్ చేయాలనేది. అంటే ఆన్ స్క్రీన్ చేస్తే నథింగ్ లైక్ ఇట్ ఆబ్వియస్లీ, బట్ యా I am dreaming about it and I hope it happens one day. అంటే అంతకుముందు యాడ్ కూడా చేసినట్టున్నారు కదా. నా లైఫ్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ లైక్ దట్. అల్లు అర్జున్ తోటి 7 అప్ యాడ్ చేశాను రామోజీ ఫిలిం సిటీలో. ఐ థింక్ నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్ అండ్ ఆల్సో ఒక చిన్న రోల్ కూడా ప్లే చేశాను. యాక్చువల్లీ నా డ్రీమ్ తీరిపోయింది, నాకు తెలీదు అప్పుడు తీరిపోయింది, బట్ ఇది కొంచెం పెద్దదైంది అనమాట. సో అంతకుముందు మీరు ఒక ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో కానీ అక్కడ మెన్షన్ చేయాలి ఏంటంటే, నాకు పెళ్లి చేసుకో, యాక్చువల్లీ నేను విన్నది అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను, పెళ్లి వరకు వెళ్ళి కూడా క్యాన్సిల్ అయిపోయింది మీ విషయంలో. అది మీరు ఎందుకు అంటే తర్వాత యాక్టింగ్ పరంగా వద్దన్నారనో సంథింగ్ ఏదో మొత్తానికి. బేసిక్ గా నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందామనే ప్రేమిస్తాడు ఎవడైనా, ఊరికి టైం పాస్ కి ఎవడు చేయడు. నా మెయిన్ ఇష్యూ ఏంటంటే, నేను జనాలను ఎవరిని రూపాయి నా మీద ఖర్చు పెట్టనివ్వను. ఖర్చు పెట్టారంటే నేను వాళ్ళకి ఏదైనా తిరిగి ఇవ్వాలేమో అనే స్ట్రెస్ తోటి. సో నేను ఎవరిని డేట్ చేసినా, ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, లాస్ట్ కి వాళ్ళు నువ్వు యాక్టర్వి అంటే, నీ చిన్నప్పటి నుంచి యాక్టర్నే కదా, ఇప్పుడు కొత్తగా సడన్ గా అయింది ఏం లేదు. నన్ను ప్రేమించి 5 ఏళ్ల తర్వాత నువ్వు యాక్టింగ్ మానేయాలి, నువ్వు ఇలా బయటకు వెళ్ళి అందరితో మాట్లాడడం మానేయాలి, ఇంత ఫ్రెండ్లీగా ఉండడం మానేయాలంటే అసలు నేను అలా ఉండడం మానేయాలా అని ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ వచ్చినప్పుడు నాలా ఉండడం నేను మానేయడం బెటరా, పెళ్లి మానేయడం బెటరా అనే డెసిషన్ లో నేను వచ్చినప్పుడు నాకేమర్థమైందంటే, నేను వీళ్ళకి ఏదైనా ప్రామిస్ చేసిన నేను మారుతానని, 2 years తర్వాత నేను మళ్ళీ దీనికి వచ్చేయడం చాలా ఈజీ. సో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నన్ను నేను ఆ ప్లేస్ నుంచి రిమూవ్ చేసుకోవడం నాకు ఈజీ అనిపించింది. అంటే అదొక లైఫ్ అంటే పెళ్లి చేసుకోవడం నాకు చేసుకోవాలని ఉంది అబ్బా, నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది, కానీ ప్రేమ కోసం పెళ్లి చేసుకోవాలని ఉంది. పిల్లల్ని కనాలన్నా ప్రేమతో కనాలని ఉంది తప్ప, ఏజ్ అయిపోతుంది, టైం అయిపోతుంది, సెటిల్ అయిపోవాలి, వాడిని చేసుకుంటే ఇంత డబ్బులు వస్తాయి, ఇలాంటి ప్లానింగ్ ఉంటే ఎప్పుడూ అయిపోయేది. కానీ నాకు ప్రేమ కోసం తప్ప ఇంకా దేనికోసం నేను పెళ్లి చేసుకున్నాను. యాక్చువల్లీ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న నిన్న ఐ థింక్ సమంత గారు చెప్పినట్టున్నారు, నాకు కూడా పిల్లల్ని కనాలని ఉంది అన్నట్టు మెన్షన్ చేసినట్టు. అందరు అమ్మాయిలకి నేచురల్ గా ఉండేదే అది. మనం పుట్టేదే భూమితో పుడతాం. చిన్నప్పటి నుంచి అమ్మాయిల డ్రీమ్స్ ఏముంటాయి, పెళ్లి చేసుకోవాలి, మంచి 6 అడుగులు ఉంటానా, 7 అడుగులు వేస్తా, ఇలాంటివే కదా. సో ఈ డ్రీమ్స్ అనేవి న్యాచురల్ గా మనకి చిన్నప్పటి నుంచి ఉంటాయి. మేము నా కెరియర్ లో నేను ఇలా అబ్బాయిలాగా అయిపోయి కష్టపడి డబ్బులు సంపాదించాలని చిన్నప్పుడు నాకు తెలియదు. నేను చిన్నప్పుడు పెరిగినప్పుడు నేను కూడా ఏదో రోజు పెళ్లి చేసుకుంటా, పిల్లలు పుడతారనే డ్రీమ్ తోనే పెద్దోళ్ళు అవుతాం కదా. సో ప్రతి యాక్ట్రెస్ కూడా ఒక అమ్మాయే, ఆ అమ్మాయిలో ఒక చిన్న పిల్ల కూడా ఉంటుంది, ఆ చిన్న పిల్లలకు కూడా పిల్లలు కనాలనే థాట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎలాగో వివాహ భోజనంలో ఉన్నాం కాబట్టి తేజస్వి గారి త్వరలో వివాహ భోజనము పెడుతుందా లేదా ఇదే తమ్ముళ్ళు అనమాట. యా, సో అండ్ పర్సనల్ లైఫ్ అంటే లైక్ యాక్టింగ్ చేస్తుంటారు మీరు. మొన్న ఈ మధ్య ఒక చోట చెప్పారన్నమాట, నేను యాక్ట్ చేసుకుంటాను, నా డబ్బులు వస్తే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, అడ్వెంచర్ అనో ఏదో ఒకటి, కొండలు గుట్టలు, ట్రావెలింగ్, ఓషన్, స్కూబా డైవింగ్, ట్రెక్కింగ్, అసలు యు నేమ్ ఇట్ ఐ హావ్ డన్ ఇట్. ఐ డోంట్ నో అంటే పారాగ్లైడింగ్, క్లైంబింగ్ అన్ని మొత్తం దులిపి పాడేసాము. అంటే ఏంటంటే వై యు వెంట్ ఇంటూ దట్ జోన్ అంటే మై మమ్ పాస్డ్ అవే. నాకు ఇప్పుడు ఏజ్ 33, మా మమ్మీ 33కి చనిపోయారు. మా మమ్మీకి నేను, మా అన్నయ్య, మా మమ్మీకి మా ఇద్దరం తప్ప వేరే లైఫ్ తెలీదు. తనకి నేను 4th క్లాస్ లో ఉన్నప్పుడు క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ తో నా ఏజ్ కి చనిపోయారు. మా మమ్మీ అసలు లిటరలీ ఏమీ చూడలేదు, ఏమీ చేయలేదు. సో ఐ థింక్ నన్ను చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు తెలియకుండా నా మనసులో ఏమేసిందంటే, నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలి, అబ్బాయిల మీద డిపెండ్ అవ్వకూడదు, చదువుకోవాలి, లైఫ్ చూడాలి, ఇవన్నీ మనకి ఎప్పుడూ చెప్తారు, మనకు తెలియదు మన మైండ్ లో ఉంటాయని కూడా, సబ్ కాన్షియస్ లో ఉన్నాయి. సో ఐ థింక్ డబ్బులు సంపాదించి పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం ఇది ఒక గోల్ అయితే, మనం లైఫ్ బ్రతకడం మర్చిపోతాం. యాక్చువల్లీ ఎప్పుడో ఒక 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో సడన్ గా హిట్ అవుతుంది, షిట్ నేనేం చూడలేదు అంటే. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ పుట్టాక
మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా మనం చూడకుండా చచ్చిపోతాం. సో అది నాకు అవ్వకుండా నేను నిజం చెప్పాలంటే మా అమ్మ లైఫ్ కూడా నేనే ఎక్కువ బతుకుతున్నాను అని. ఏంటి అమ్మ అంటే చాలా మందికి తెలుసు అమ్మ పేరేంటి అంటే లక్ష్మి. లక్ష్మి గారు. చెంచు లక్ష్మి. చెంచు లక్ష్మి. యాక్చువల్లీ ఎవరికి తెలియదు. ఇదే ఫస్ట్ టైం అందుకే అడుగుతున్నా. అన్నయ్య ఉందన్నారు మరి అన్నయ్య జీరో టచ్. అంటే అన్నయ్యతో నాన్నతో అప్పుడప్పుడు టచ్ లో ఉంటాను. ఇంట్లోంచి పారిపోయిన తర్వాత ఒక 5-6 years జీరో టచ్ అందరితో. వాళ్ళు యాక్చువల్లీ అన్నయ్యకి అన్నయ్య లాజిక్ కరెక్ట్, నాకు నా లాజిక్ కరెక్ట్, మా నాన్నకి మా నాన్న లాజిక్ కరెక్ట్. ఇవందరికి మాకు కుదరకే ఐ హ్యాడ్ టు లీవ్ హోమ్. ఇప్పుడు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది పక్కన పెట్టేస్తే ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు. నా మెయిన్ ఏంటంటే ఈ అన్నయ్య అమ్మ నాన్న అనే ఫీలింగ్ నేను చాలా ఎక్కువ ఫీల్ అయ్యా చిన్నప్పుడు. మా మమ్మీని పోగొట్టుకున్నప్పుడు కానీ, లేకపోతే మా అన్నయ్య సపోర్ట్ కోరుకున్నప్పుడు కానీ, ఆ సపోర్ట్ నాకు దొరకలేదు కాబట్టి నాకు నేనే మొత్తం ఇండిపెండెంట్ గా చేసుకుందామని డిసైడ్ అయిపోయా. ఇప్పుడు నేను చేసేది కరెక్టా రాంగా అనేది వాళ్ళు అనుకోవచ్చు. బట్ ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ ప్రతిదీ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. అండ్ ఏదో ఒక రోజు మా అన్నయ్య మేబీ హిల్ అగైన్ కమ్ అండ్ టాక్ టు మీ. మా నాన్నతో అప్పుడప్పుడు కలుస్తుంటాను, మాట్లాడుతుంటా. ఆయనకి హెల్త్ బాగాలేదంటే డబ్బులు పంపిస్తుంటాను. తప్పుతుందా వాళ్ళకి? అంటే ఇప్పుడు ఈ పొజిషన్ ఏ పొజిషన్ తెలియదు నాకు. నేను ఇప్పుడు బాగా సక్సెస్ఫుల్ అయ్యి బాగా డబ్బులు సేవ్ చేసి 10 ఇల్లులు కొనేసి పెళ్లి చేసేసుకుంటే మా నాన్న అన్నయ్య హ్యాపీగా ఉండేవాళ్ళు నేను. కానీ నేను ఆ జనరల్ పాత్ నా దారి రహదారి కదా. సో రహదారిలో చెల్లో కూతురు వెళ్తున్నప్పుడు పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. బట్ వాళ్ళ హ్యాపీనెస్ సాడ్నెస్ పక్కన పెట్టేస్తే ఐ థింక్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ. అండ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మీ. అండ్ మా మమ్మీ ఎక్కడి నుంచో చూసైతే 100% ప్రౌడ్ ఉంటుంది.